అందరికీ శుభోదయం. న్యూమరాలజీ లెసన్ నెంబర్ 4 గురు వ్యక్తులు క్యారెక్టర్, ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, పబ్లిక్ రిలేషన్, హెల్త్, వెల్త్, లక్కీ నెంబర్స్, డెస్టినీ నెంబర్, ఫ్రెండ్లీ నెంబర్స్, ఎనిమీ నెంబర్స్, జనరల్ రీడింగ్. మీరు ఈ వీడియోని వాచ్ చేయండి. ఇవన్నీ కూడా ఇందులో లభ్యమవుతాయి. ఇంకా ఏమైనా ఉన్నట్టయితే మిగిలిన క్లాసెస్లో కూడా మనం చెప్పుకుంటాం, ముచ్చటించుకుందాం. ఈ ఒక్కటి అవ్వదు, ఇంకా చాలా చెప్పాల్సినవి ఉంటాయి. గురు వ్యక్తుల గురించి చాలా పెద్ద గ్రంథం అవుతుంది. శుభం భూయాత్. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాల నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం 9440255669 వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం ఇప్పటివరకు కూడా యాస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ, ఆధ్యాత్మికం ఈ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాము. అది వీటిల్లో మనకి ఈ రోజుని న్యూమరాలజీ క్లాసు కండక్ట్ చేసుకుంటున్నాము. ఇవాళ న్యూమరాలజీ క్లాసులో మనకి గురు వ్యక్తుల గురించి మనం తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము. గురు వ్యక్తులు అన్నట్టయితే జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్, అంటే గురువు యొక్క అనుగ్రహం వీరికి పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు. వీరు ఎవరంటే 3వ తారీఖున కానీ, 12 కానీ, 21 కానీ, 30 తారీఖులో జన్మించిన వారికి గురుగ్రహ అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. గురుని యొక్క సింబాలిజమ్స్ వీళ్ళలో తప్పకుండా కనిపిస్తాయన్నమాట. వీరు అందులో ఇంకోటి గురు హోరలో జన్మించిన చాలామంది అంటుంటారు, ఇంకో తారీఖులో అయినప్పటికన్నా ఏ రోజునైనా సరే, ఏ తారీఖునైనా సరే గురు హోరలో జన్మించినట్టయితే గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. అది కూడా పరిశీలనాత్మకంగా మనం తెలుసుకుంటే మనకి అన్నీ కూడా అర్థమవుతాయి. ఇది యొక్క న్యూమరాలజీ కూడా సంఖ్యాశాస్త్రం, వాస్తుశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం ఇవన్నీ కూడా అంతాలు తవ్విన కొద్ది కూడా నిధులు దొరుకుతూనే ఉంటాయి. మనం ఇంకా పరిశోధన చేయాలి, పరిశీలించాలి. ఓకే, అయితే ఇక్కడ ఈ యొక్క గురు హోరంలో జన్మిస్తే గురువుకి ఇన్ఫ్లుయెన్స్ వస్తుందన్నాం కదా. వీరికి లక్కీ నెంబర్ ఏంటి అంటే ముందర మనం తెలుసుకుంటే లక్కీ నెంబర్ 3 వస్తుంది. వీళ్ళకి ఫ్రెండ్లీ నెంబర్స్ మిత్ర సంఖ్యలు వస్తాయంటే 1, 2, 4, 7, 9 వస్తాయి. తర్వాత శత్రు సంఖ్యలు 5, 6 వస్తాయి. న్యూట్రల్ నెంబర్ 8 వస్తుంది. వీరికి గురు వ్యక్తులకి మంచి వారములు ఏంటంటే మంగళవారం, గురువారం, ఆదివారాన్ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే 3, 12, 21, 30 తారీఖులు మంచి రోజులు అని కూడా చెప్పవచ్చు. 3, 12, 21, 30 శుభం కలగజేస్తాయి. నెక్స్ట్ 6, 9, 15, 18, 24, 27 అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క గురు వ్యక్తులకి నప్పే కలర్స్ ఏంటంటే పుష్యరాగం, ఉంగరం పెట్టుకోవచ్చు. వీళ్ళకి నప్పే కలర్స్ ఏంటంటే గోల్డ్, ఎల్లో, వైట్ కలర్స్ నప్పుతాయి. వీళ్ళకి గురు వ్యక్తులకి అంటే 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళకి కనక పుష్యరాగం ఉంగరం పెట్టుకుంటే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి 2.5 నుంచి 3.5 క్యారెట్స్లో పెట్టుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు వీరికి ఉన్నాయని నేను చెప్తున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే వీరికి ఏ నెలలు మంచివి అన్నట్టయితే 3, 5, 6, 9, 12 నెలలు మంచివి ప్రతి మాసం, ప్రతి సంవత్సరంలో కూడా. అంటే 3 అంటే మార్చి, మే, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెలలు మంచివి. ఈ యొక్క గురుగ్రహ అధీనంలో ఉన్న వాళ్ళకి అధిపతి గురుడు, అధిపతి అంటే జూపిటర్ అధిపతి. వీళ్ళు ఎలా ఉంటారన్నట్టయితే అపార మేధా సంపన్నులు. వీరికి మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం, దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం, తర్వాత దక్షిణామూర్తి వారి యొక్క అనుగ్రహం, హయగ్రీవుల వారి యొక్క అనుగ్రహం, సాయిబాబా వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వీరికి లభిస్తాయి. వీరు మేధా సంపన్నులు. వీరు ఏమాత్రం కూడా ఆలోచన చేసినట్టయితే వీరికి మంచి ఆలోచనలు, థాట్ రీడింగ్ వస్తుందన్నమాట. వీరికి ఎక్కువగా పారమార్థిక చింత ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే పరలోకం గురించి ఆలోచన చేస్తుంటారు, దైవం గురించి ఆలోచన చేస్తుంటారు. ప్రతి దాంట్లోనూ కూడా పాజిటివ్నే తీసుకుంటుంటారు. మనకి సమాజంలో పాజిటివ్, నెగిటివ్ రెండు కూడా తిరుగుతూనే ఉన్నాయి. అందులో కొంతమంది నెగిటివ్ని తీసుకుంటుంటారు, కొంతమంది పాజిటివ్ని తీసుకుంటుంటారు.
ఈ యొక్క గురు వ్యక్తులు అన్నట్టయితే 3/12/21 తారీఖులో పుట్టిన వాళ్ళు కానీ, గురువారంలో పుట్టిన వాళ్ళు కానీ సమాజంలో ఉండే పాజిటివ్ని వీరు తీసుకుంటారు. తర్వాత వీళ్ళ పాజిటివ్ నుంచి సమాజంలో ఉండే నెగిటివ్ని కూడా కడిగేసే అవకాశం వీళ్ళకుంది. అంటే చెప్పాలంటే వీళ్ళు ఒక మతాధికారులు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఒక సంఘ సంస్కృతులు అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత వీరు ప్రవచనకర్తలు అయ్యే అవకాశం ఉంది. తర్వాత వీరు ఒక ట్యూటర్స్ మాస్టర్లు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. వీరికి వేదాంత ప్రజ్ఞ బాగా ఇష్టం అండి. వేదాంతం డిస్కషన్ చేసుకుంటుంటారు. అందరూ చేస్తారు నేనే అన్నాం. ఇందులో మ్యాక్సిమం పీపుల్ వేదాంతాల ప్రజ్ఞ కూడా ఉంటుంది వీళ్ళకి. అందరితో కూడా సంభాషించుకుంటూ ఉంటారనమాట. అయితే వీళ్ళకి జనరల్గా ఆశలు ఎక్కువగానే ఉంటాయి. వీళ్ళు గాలి మెళ్ళు కడుతూ ఉంటారు. అంటే ఇది గురుడు నేచర్ అయిన వాళ్ళకి కానీ, గురుడు శత్రు వారంలో కానీ, శత్రు గంటలో కానీ పుట్టిన వాళ్ళు, శత్రు హార్లో కానీ పుట్టిన వాళ్ళు అయినట్టయితే ఈ గాలి మేడలో పేగ మేడలాగా కూలిపోతాయి అన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఏది వచ్చినప్పటికైనా సరే మంచికి అనే ఆధ్యాత్మిక భావన ఉంటుంది. అంటే వీరికి చెడ్డ జరిగినప్పటికైనా సరే అందులో మంచినే వెతుకుతారు ఈ యొక్క గురు వ్యక్తులు. నెక్స్ట్ ఏంటంటే వీరికి అధికార యోగం కూడా ఉంటుంది. అధికారం చేస్తారు, అధికారం చాలామంది చేస్తూ ఉంటారు. వీరికి అదే గురుడు నేచర్ అయితే ఘోర కృత్యాలు కూడా చేస్తుంటారు. ఎన్ని చెప్పిన మంచి కూడా రివర్స్ అవుతుంటుంది. వీరు ప్రతి పని కూడా ధర్మబద్ధంగా ఉంటుంది వీరు చేసేది. అదేవిధంగా శాసనబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగా కూడా ఉంటుంది. వీరు సర్వసాధారణంగా అసాంఘిక కార్యక్రమాలు చేయటానికి కానీ, అశాస్త్రీయమైన పదాలు వల్లించడం కానీ, అశ్లీలత కానీ వీరి దరికి రాదు. అయితే అదే గురుడు జాతకంలో గురుడు అయినప్పటికైనా సరే, ఆ యొక్క గురువారం నాడు శుక్రవారంలో పుట్టినప్పటికైనా సరే, గురువారం నాడు శత్రువారంలో పుట్టినప్పటికైనా సరే ఈ యొక్క ఫలితాలు రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీరికి సర్వసాధారణంగా గురుబలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ గురుబలాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలంటే వీరు గురుదేవుల్ని పూజ చేసి, అర్చనలు చేసి, ఆ యొక్క మంత్రోపాసన గురుబలం వలన ఉపాసన చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. వీళ్ళకి ఆత్మగౌరవం వీళ్ళకి ఎక్కువ. ఆత్మగౌరవంగా వీళ్ళు ఉంటుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ వేయరు. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అంటే కాన్ఫిడెన్స్ లేకుండాను ఉండరు అన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా బాగుంటుంది. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ హై ప్రొఫైల్ ఉంటుంది. హై ప్రొఫైల్ సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళతో వీళ్ళకి పరిచయ భాగ్యాలు ఉంటాయి. స్వామీజీలతో పరిచయ భాగ్యాలు ఉంటాయి. ప్రవచనకర్తలతో పరిచయ భాగ్యాలు ఉంటాయి. తర్వాత వీళ్ళకి మంచి పుస్తకాలతోటి పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు, పురాణాలు, తర్వాత సూక్తులు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇటువంటివన్నీ కూడా చదువుతారు. ఎక్కువగా దేవాలయ దర్శనం చేస్తుంటారు. వీరికి దేవాలయ దర్శనం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీరు కళ్ళు మూసుకున్నట్టయితే మనసులో తలుసుకుంటే ఆ యొక్క దేవుడు వీళ్ళకి కనిపిస్తూనే ఉంటాడు. అంటే బాగా గురుబలం చాలా బాగా ఉంటుంది గురు వ్యక్తులకి. ఇది ఒక రకంగా వీరికి చాలా అదృష్టవంతమైన ఆధ్యాత్మికమైన జీవితం అనే చెప్పాలన్నమాట. అయితే దీంతో పాటు వీరికి మానసిక కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే సైకలాజికల్ డిప్రెషన్స్ ఉంటాయి. అంటే వీరు పాజిటివ్గా ఆలోచన చేస్తారు. సమాజం అంతా నెగిటివ్గా ఉంది కాబట్టి వీరి మాట ఎవరు పట్టించుకోకుండా వీరిని పిచ్చోళ్ళు ఇలా అంటుంటారు. మీరు ఏంటంటే పాతకాలం మనుషులండి, పురాణ కాలంలో ఉన్న మనుషులు ఈ కాలంలో మీకు ఇక్కడ చోటు లేదు అని అంటుంటారు. వీళ్ళు బాధపడుతూనే ఉంటుంటారు అనమాట. వీళ్ళకి హృదయం ఎటువంటిదంటే చాలా గంభీరంగా ఉంటుంది. వీరు ప్రతి మాట మాట్లాడినా గంభీరంగా ఉంటుంది. ప్రతి పని కూడా గంభీరంగానే ఉంటుంది. అలా వీళ్ళు గౌరవనీయులైన వ్యక్తులు. వీళ్ళు 3/12/21 తారీఖుల్లో గురువు ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి పుట్టిన వాళ్ళు అనమాట. వీళ్ళకి ఏదైనా ఒక మంచి కానీ చెడ్డ కానీ సాధారణంగా చెడ్డ ఆలోచనలు రావు. ఆ చెడ్డ ఆలోచనలు రాకుండా మంచి ఆలోచనలు వచ్చినప్పుడు దానిని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. కుడి చేతితో చేసే దానం ఎడం చేతికి తెలియకూడదు అంటారు.
అందుకు వీరు వెంటనే తను చేసే మంచి పని ఎవరికి కూడా చెప్పరు. కనీసం కట్టుకున్న భర్తకు కూడా చెప్పదావిడ, కట్టుకున్న భార్యకు కూడా చెప్పడు ఈయన. అంతా చేశాక ఎవరెవరో తెలుస్తుంది. ఏమంటే అలా చేసేది ఏంటంటే నాకు తెలిస్తే నేను సంతోషిస్తాను కదా అంటే, ఏం లేదు మళ్ళీ నేను ఆలస్యం చేసినట్టయితే అది నా మనసు మారిపోతుందేమో, ఆ దాన ధర్మాలు చేయనేమో అని అంటుంటాడు. వీళ్ళు తమకి ఎవరినైనా సరే పిల్లల్ని జారదీసి వాళ్ళకి చదువు విద్యాబుద్ధులు నేర్పిస్తుంటారు. అనాథ పిల్లలకి ఎటువంటి మంచి మనసుతో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు పౌరాచార పరాయణులు, అంటే పూర్వం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాన్ని గౌరవించేవాళ్ళు, దానిని ఆచరించేవాళ్ళు కూడా వీళ్ళు పౌరాచార పరాయణులు. వీళ్ళకి ఎక్కువగా నిరాడంబర జీవితం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రతిదానికి కూడా ఆడంబరం పనికిరాదు, నిరాడంబరం చేస్తూ ఉంటారు. వీళ్ళకి సద్గోస్తు ఉంటుంది. సజ్జన సాంగత్యం కూడా వీళ్ళకు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి గురుగ్రహ అనుగ్రహం డెఫినెట్గా ఉంది. తర్వాత వీళ్ళకి వినయ విధేయతలే వీళ్ళకి అలంకారాలు. ఎందుకంటే వీళ్ళకి అలంకారాలు ఏంటి? వినయ విధేయతలే. నెక్స్ట్ వీళ్ళకి లాంగ్వేజ్లో కమాండింగ్ ఉంటుంది. లింగ్విస్టిక్స్ నేర్చుకునే అవకాశం ఉంది. భాషా పరిజ్ఞానం ఉంటుంది. తెలుగు భాష అంటే బాగా ఇష్టం ఉంటుంది. సంస్కృత భాష అంటే చాలా ఇష్టపడుతుంటారు వీళ్ళు. తర్వాత ఏంటంటే వీళ్ళు జ్యోతిషం మీద, పొయిట్రీ మీద, తర్వాత లిటరేచర్ మీద, ఫిలాసఫీ మీద, వీళ్ళకి సైకాలజీ మీద వీళ్ళు ఇంట్రెస్ట్ పడుతుంటారు. వీళ్ళకి అవన్నీ కూడా తెలుస్తూనే ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎక్కువగా గ్రంథ పఠనం చేస్తారు. గ్రంథాలు చదవటం అంటే వీళ్ళకి అన్ని విధాలు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సాహిత్యం అంటే వీళ్ళకి చాలా ఇష్టము. పాటలు రాస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. సంగీత సాహిత్యాలు అంటే వీళ్ళకి ఇష్టం. ఇందులో వీళ్ళు ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత టీచర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ప్రధాన అర్చకులు అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఘనాపాఠ్యులు ఉన్నారు, వేదాంగాలు ఉపనిషత్తులు వల్లెవేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు మంత్రశాస్త్రం అంటే వీళ్ళకి చాలా ఇష్టము. అది కూడా ఏంటంటే దైవోపాసన, దైవమంత్రాలకి, క్షుద్ర మంత్రాలకి వీళ్ళకి పడదు, నప్పదు. వీళ్ళలో సింగర్స్ ఉన్నారు, వీళ్ళలో డాన్సర్స్ ఉన్నారు, బాణ విద్య అంటే విలు విద్య కాళ్ళు ఉన్నారు, వీళ్ళలో లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, మ్యాథ్స్ క్యాల్కులేటివ్ మ్యాథ్స్ అంటే గణిత శాస్త్రం తెలుసున్న వాళ్ళు కూడా వీళ్ళకి చాలామంది ఉన్నారు. వీరు అనేక విధాలుగా వీరికి విద్యతోటి సాన్నిధ్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి జాబ్ అన్నట్టయితే గవర్నమెంట్ జాబ్ డెఫినెట్గా వస్తుంది. కానీ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా తత్సమానమైన జాబ్ వస్తుంది. తర్వాత ఏంటంటే మాస్టర్ ఎక్కువ చేసే అవకాశం ఉన్నాయి. హెడ్ మాస్టర్, హెడ్ మిస్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత టెంపుల్లో దేవాలయ అర్చకులు కానీ, ధర్మాదాయ శాఖ మంత్రి కానీ, ధర్మాదాయ శాఖలో మంచి ఉద్యోగం కానీ, దేవాలయ పోస్టులు కానీ, ఎండోమెంట్ పోస్టులు కానీ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వీళ్ళ బెల్ట్ గురించి కానీ మనం చెప్పుకున్నట్టయితే వీళ్ళు వ్యాపారం చేస్తే ధనలాభాలు వస్తాయి. కానీ వీళ్ళు ప్రతి ఆధ్యాత్మిక కూడా వ్యాపారంలోకి మార్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఆర్థిక శాఖ చాలా బాగా చేయగలరు. అదేవిధంగా న్యాయశాఖలో కూడా నిపుణులైన అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా మంచి పలుకుబడి ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వీళ్ళకి ఏజ్ 40-48 ఏజ్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. ధనలాభం చాలా బాగా ఉంటుంది. అదే 36-45 ఏజ్లో భూలాభం కూడా వీళ్ళకు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 20, 22, 27, 29, 31, 36, 40, 45, 54 ఈ యొక్క ఏజ్లో కూడా విపరీతమైన ధనలాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక హెల్త్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు డయాబెటీస్ రాకుండా చూసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వీళ్ళకి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా, హైపర్ థైరాయిడ్ కానీ రాకుండా చూసుకోవాలి. వీళ్ళకి హైపర్ టెన్షన్ రాకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఎక్కువగా నర్వ్స్ వీక్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా బ్రెయిన్తో ఆలోచన చేస్తారు కాబట్టి ఆ యొక్క బ్రెయిన్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉండాలి. వీళ్ళంతా కూడా మనస్సుతోటి ఆలోచన చేస్తుంటారు. వీళ్ళు అధికారాన్ని చలాయిస్తుంటారు కాబట్టి వీళ్ళకి కోపం తక్కువ ఉంటే మంచిది. వీళ్ళకి కమాండింగ్ ఉండొచ్చు కానీ డిమాండింగ్ ఉండకూడదు. కమాండింగ్ ఉండొచ్చు, డిమాండింగ్ మట్టుకు ఉండకూడదు. వీరు దేన్ని ఆశించకుండా ఉంటే చాలా మంచిది. వీరికి భగవంతుడే అన్నీ ఇస్తాడు. వీరు ఎక్కువగా లంచాలు తీసుకోకూడదు. లంచాలు తీసుకుంటే వీళ్ళ జీవితం పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. వీళ్ళకి లంచాలు అనేది పనికిరాదు గురుగ్రహకి.
గురు వ్యక్తులకి లంచాలన్నది పనికిరాదు. గురు వ్యక్తులు తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం పడతారు. తర్వాత వ్యక్తులు గురువు యొక్క అనుగ్రహంతో గురువు ఒక మంత్రం ఉపాసన చేసినట్టయితే వీరికి అన్ని విధాలు కూడా మంచి కలిగే అవకాశం ఉంది. దత్తగురుడు యొక్క పీఠానికి వెళ్ళి అక్కడ మంత్రాలను తీసుకొని మీకు బాగుంటుంది. తర్వాత వీరికి తీపి పదార్థాలంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం వీళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ నర్వ్స్ వీక్నెస్ ఉంటుంది. వీళ్ళకి నేత్రపీడ అంటే కుడి కన్ను ఎడం కన్ను కూడా పీడగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే కొన్ని యొక్క గ్లోకోమా కానీ లేదా క్యాట్రాక్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి లేడీస్ అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది. అంటే వీరు ఎక్కువగా కమాండింగ్ చేస్తుంటారు కాబట్టి అక్కడ అందరి బాధలు వీరుగానే స్వీకరిస్తుంటారు కాబట్టి వీరి మనసు సైకలాజికల్గా డిప్రెస్ అయ్యి వీరికి స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికైనా సరే ఈ యొక్క గురువు యొక్క వ్యక్తులు, గురువు అండల్లో ఉండే వ్యక్తులు వీళ్ళందరూ కూడా సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉండి వీళ్ళకి ఒక రికగ్నిషన్, వీళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. వీళ్ళకి ఒక గుర్తింపు ఉండి వీళ్ళు అందరికంటే కూడా ఆధిక్యతలో, ఆధ్యాత్మికతలో ఉంటారు. ఇటువంటి వ్యక్తులు మంచి హై ప్రొఫైల్లోకి వెళ్ళిన వాళ్ళని మనం చూసాం. ఈ యొక్క జాతకంలో గురుడు ఉచ్చ స్థితిలో ఉండి గురువారం నాడు కానీ పుట్టి ఆ యొక్క నెక్స్ట్ ఈ యొక్క తారీఖుల్లో గురువు యొక్క అధీనంలో ఉండే డేట్స్లో కానీ వీరు పుట్టినట్టయితే వీరు మంచి దీన్ని ఏమంటారంటే గురువులు అవుతారు. ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహంతో వీరు మంత్రం ఉపాసన చేయండి. దత్త మంత్రం కానీ, ఐగ్రేయ మంత్రం కానీ, దక్షిణామూర్తి మంత్రం కానీ ఉపాసన చేయండి. ఉపాసన చేస్తే మీకు అన్ని విధాల అనుకూల వాతావరణం ఉంటుంది. మీ పిల్లలు మీకు అనుకూలంగా ఉంటారు. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా మీ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసారరావు. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. ఇందులో సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయటం కానీ, నాకు మెసేజ్ పెట్టడం కానీ మీరు చేయండి. కామెంట్స్ రూపంలో తెలియపరిస్తే చాలా సంతోషిస్తాను. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు.